నమస్తే అండి. నేను మీ షాడో శంకర్ని. మెయిన్గా కొన్ని రోజులు చూస్తున్నా సోషల్ మీడియాలో మనం తీన్మార్ మల్లన్న గురించి బాగా ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడుతున్నారు. అది ఎవరో కాదు, తోటి జర్నలిస్ట్ మాట్లాడుతున్నారు. ఈ అంశం మీద కొద్దిసేపు మనం మాట్లాడాలనుకున్నాం. ఎందుకంటే ఇది తెలియాలి. ఎందుకంటే ఇటువంటివి మనం అరికట్టలేకపోతే ముందు ముందు ఇంకేం జరుగుతుంది తెలియకుండా పోతుంది. అసలు జర్నలిజానికి అర్థం లేకుండా పోద్దేమో అనే కొనతో ఈరోజు మనం ఒక అంశం తీసుకున్నాం. అదే ఎవరైతే జర్నలిజం ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళ గురించి. మెయిన్గా అంశం తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న గురించి బాగా వైరల్ చేస్తుంది. అసలు ఈయన ఓరు ఏంది, ఈయన గురించే అంత మాట్లాడవలసిన అవసరం సోషల్ మీడియాలో కొంతమంది వేదికలకు ఎందుకున్నారు? మరి ఈయన కోసే ఛానల్ పెట్టుకున్నారా అనేది తెలియదు. కథ నువ్వు దేనికోసం పెట్టుకున్నావు, నీ స్టాండ్ ఏందో తెలియదు. ఇక్కడ మనం ఒకటి పెట్టాం, తోటి జర్నలిస్టులను విమర్శించడం కరెక్టా? తోటి జర్నలిస్ట్ విమర్శించడం కరెక్టా? మీకు తీన్మార్ మల్లన్ననే ఎందుకు టార్గెట్ అయిపోయింది? మీరు ఛానల్ను తీన్మార్ మల్లన్న కోసమే పెట్టుకున్నారా? ఇంకా వేరే ఆప్షన్ లేదా? అదొకటి ప్రజలకు తెలియపరచండి ఫస్ట్. ఎందుకంటే పొద్దున్న లేస్తే కొంతమంది ఉన్నారు మూర్ఖులు, వాళ్ళని ఏమని తిట్టాలో ఏదో వాడు వాడిన భాష నాకు వాడాలన్న కానీ కొంచెం సిగ్గైతుంది. అసలు అది కరెక్ట్గా అనిపిస్తుంది. పొద్దున్న లేస్తే తీన్మార్ మల్లన్న ఏమో ఆయన జాపుతున్నాడు. మిమ్మల్ని ఏమన్నా ఆయన మీ పాలోడా లేకపోతే మీ ఏమన్నా ఈ కులపోడా ఏంది? అసలు ఎందుకు మీకు ఆయన కోసమే ఛానల్ పెట్టుకున్నారా? ఆయన లేకపోతే మీకు బతుకు లేదా? మీ కుటుంబాలు గడవవా? ఎందుకు ఈ ఎదవ ఛానల్ ఎందుకు పెట్టుకున్నారు మీరు? మనుషులేనా అసలు? మీరు మనిషిగా ప్రవర్తిస్తున్నారా? ఒక ఛానల్ పెట్టుకొని మీ స్టాండ్ ఏందో మీరు చెప్పండి. తీన్మార్ మల్లన్న ఎందుకే? ఆయన గురించి మీకు అంత మాట్లాడవలసిన అవసరం ఏముంది? ఎందుకంటే మీకు జర్నలిజం మీద ఒక అవగాహన లేదు. కొన్ని పేపర్లలో పనిచేసింది లేదు, ఒక మీడియా సంస్థలో పనిచేసింది లేదు. ఎవడో ఏదో ఛానల్ పెట్టుకొని ఇది నడిపిపోరంటే వెనకంగా ఓడో వచ్చి నడిపిస్తారు. మరి మీదేమో సొక్కవా? మీరేమన్నా మీరు చేసేదేం కరెక్టా? ఎందుకురా బాబు మీరు అంత మీకు నిజంగా ఒక న్యూస్ చేయరాకపోతే, న్యూస్ మీద మీకు అవగాహన లేకపోతే మూసుకొని సపోర్ట్ ఉండరు. మీరు ఏదైనా చేయాలనుకుంటే ప్రజల కోసం ఉపయోగపడే పని చేయండి. ఏమన్నాడా? తీన్మార్ మల్లన్న ఏమన్నాడు? అసలు ఏమన్నాడు చెప్పినా? ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా విమర్శించినా? ఆయన ఒక చిన్న స్థాయి నుంచి ఒక జర్నలిజం ఫీల్డ్లో నుంచి వచ్చి కొన్ని సంవత్సరాల పనిచేసి, జర్నలిజం అంటే జనం కోసమే ఉపయోగపడాలి, జనాన్ని మేలుకొల్పాలి, ఈ ప్రభుత్వాలకు ఏవైతే హామీలు ఇచ్చి గవర్నమెంట్కు ఫామ్ చేస్తుందో దాన్ని సక్రమంగా అందనప్పుడు ఆ ప్రజలకు తెలియపరిచి ఆ ప్రజలను మేలుకొల్పి తను అడిగే విధంగా, గవర్నమెంట్ ప్రశ్నించే విధంగా పోవాలి అనేది ఆయన ఒక స్టాండ్ మీద ఉంటే, అది ఆయన చేసిన ఏ సంవత్సరాలు చేసిందో అది లేకుండా ఆ పెట్టుబడిదారుల కింద పనిచేయడం ఇష్టం లేక, వాళ్ళు చెప్పిన విధానంలో ఆయనకు నచ్చక ఏదో చేసుకొని ఆయన ఒక ప్లాట్ఫారం ఏర్పరచుకుండు, ఆయన ఒక ఛానల్ పెట్టుకుండు. దానివల్ల వచ్చిన మీకు నొప్పి ఏందని, దానివల్ల వచ్చిన మీకు నష్టం ఏంది? మీ కుటుంబానికి నష్టం వచ్చిందా? మీకేమైనా నష్టం వచ్చిందా? ఇంకేమైనా నష్టం వచ్చిందా? ప్రజలైతే ఆదరిస్తుంది కదా అండి. మంచి చెడు ఎందుకు ప్రజలు నిర్ణయిస్తారు కదా. మీరోరే అసలు నువ్వు ఓడి చెప్పు వాటి గురించి మాట్లాడానికి. నీకు ఏం అర్హత ఉందని? ఒక డిజిటల్ మీడియా అనేది ఈ ఉన్నా కూడా మన మన తెలంగాణలో కానీ ఈ మన భారతదేశంలో కొంచెం మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళకు ఒక పరిచయం చేసిండు డిజిటల్ మీడియా. ఒక దారంకు పేపర్లు కట్టుకొని న్యూస్ చదవడం చేసి ప్రభుత్వాలను ప్రశ్నించిండు.
అడగడం నేర్చుకుండు. జర్నలిజంలో ఒక దమ్మున్న గొంతుగా నిలిచిండు. ఆయన ఆయన ఉన్న కష్టం వెనుక, ఆయన ఉన్న ఆలోచన విధానంగా మీరెంత, మీ బతుకెంత, మీ అనుభవం ఎంత? రూపాయి 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 అడుగున్నట్టు అడుగుండే ఆయన బుద్ధపచ్చ బాగా బలిచినోడు కాదు కదా. తప్పే ఉంది. నేను జర్నలిస్ట్గా ప్రజలకు సేవ చేద్దామని బయటకు వస్తున్నాను కాబట్టి ప్రజల నా దగ్గర డబ్బులు లేవు, ఒక రూపాయి రూపాయి ఇవన్నీ అడుగుండు, తప్పే ఉంది. అడుగుంటే ఏమైంది? ఇచ్చిరు, మనిషికి ఒక రూపాయి ఇచ్చిరు, ప్రయత్నం చేసిండు. ఏదో ఆయన ప్రయత్నం పరవాలగా ఒక ఎమ్మెల్సీ అయ్యాడు. అక్కడ కూడా ఆయన స్వేచ్ఛ లేదు. ఆయన కూర్చొని ఏమన్నా సమావేశాలు కూర్చొని సైలెంట్ కూర్చోలే. అక్కడ కూడా ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయితే గెలిచిండో ఆ ప్రభుత్వం అడగడం నేర్చుకోండు, ప్రశ్నించిండు. అది కరెక్ట్ కూడా, అక్కడ కూడా కరెక్ట్ లేదు, ఈ ముసుగులో నేను బతకలే అని చెప్పేసి ఒక రాజకీయ పార్టీగా స్థాపించిండు. ఎందుకంటే తన వర్గాలు, తన బీసీ వర్గాలైనటువంటి సామాన్యులు, తన ఎస్సీ కావాలి కదా, ఎస్టీ వరకు మామూలుగా అగ్రకులాల నుంచి అనగదొక్కుతున్నటువంటి ప్రజలకు నేనేం చేయలేకపోతున్నా, ఈ పదవి నాకెందుకు, ఈ ఎమ్మెల్సీ నాకెందుకు అని చెప్పేసి ఆయన ప్రజలకు వచ్చి ఒక పార్టీ పెట్టిండు. ఎవరికి లేదు బాధ. ఈ సోషల్ మీడియా మీద కొన్ని వేదికలకు కొంతమంది ఎదవలకు ఎందుకు వస్తుంది బాధ అని మీకు? ఆయన ఒక తోటి జర్నలిస్ట్, నువ్వు ఎదుగు, నువ్వు కూడా ఒక స్థానానికి రా, ఒకటి సంపాదించుకో, ఏం కాదన్నాడా? పార్టీ పెట్టి ఆయన ఒక ప్రజలకు తన ఆలోచన విధానం తీసుకుపోతున్నాడు. ఎక్కడ నష్టపోతున్నాం మనం, ఎందుకు ఇది అయిపోతున్నాము, ఎప్పుడు అగ్రకులాల ఎందుకు రాజా వెళ్తున్నారు, మనం ఎందుకు వెళ్తున్నాము, జనాభా ప్రాతిపత్యం మనం ఎక్కువ ఉన్నాక కూడా ఎందుకు మనం అధికారం రాగలేకపోతున్నాను. దీని మీద చాలా మంది చాలా వేదికలు ఉన్నాయి, లేవన్నట్టు కాదు, కానీ వాళ్ళ ఆలోచన విధానం కరెక్ట్ తీసుకుపోలేకపోయాడు. అటువంటి అప్పుడు ఏంటంటే ఒక జర్నలిజం మీద ఉన్నప్పుడు ప్రజల పరిస్థితులు, ప్రజల ఒక అవసరాలను దగ్గరుండి చూసిండు. ఒక నాలెడ్జ్ తోని అసలు ఇది కాదు, అంబేద్కర్ గారు చెప్పింది కదా, రాజాధికారంతో మనం రాజ్యం చేయొచ్చు, ప్రజలకు ఏమన్నా చేయాలనుకుంటే కంపల్సరీ రాజాధికారం అనేది మన చేతిలో ఉండాలనేది అది నమ్మి, ఇది కాదు కరెక్ట్, ఇది కూడా ఇది ఒక వేదిక ఉండాలి మనకు అని చెప్పేసి ఆ వేదిక ఒప్పించి ప్రయాణం చేసాం. అటువంటి వ్యక్తి వచ్చినప్పుడు మనం స్వాగతించాలి. తప్పులు చేసినప్పుడు విమర్శించాలి, అడగాలి, అలా కూడా అడగాలి. ఆయనకు వచ్చే పదవి వస్తే రేపు ఆయన గవర్నమెంట్ ఏర్పరచుకున్నా కానీ ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే వాళ్ళని అడగాలి. ఏ గవర్నమెంట్ అని అడగాలి మనం. తెలంగాణలో ఏ గవర్నమెంట్, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా మనం అడగాలి. మనం వాళ్ళని వస్తాజ్ వాళ్ళని మనం వెనకేసుకోవడానికి కాదు, వాళ్ళకు బాధ్యత తప్ప చెప్పినప్పుడు అడిగే బాధ్యత కూడా మనకు ఉంటుంది. ఒక జర్నలిస్ట్గా నువ్వు అడుగు, అప్పుడు నేను ఆస్వాదిస్తారు. అంత సంపాదించిండు, ఇంత సంపాదించిండు, మళ్ళీగా ఇల్లిగా అంటే ఇదేనా రణభై మీ ప్రవర్తన? ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కారం? మీ అమ్మ నాన్న మీకు ఇదే నేర్పినా? ఎవరితో నెట్ట మాట్లాడదు తెలియదా? ఒక తోటి జర్నలిస్ట్తో నెట్ట మాట్లాడదు తెలియదా? మీరు ఒక ఛానల్ పెట్టుకొని ఛానల్ మీదనే బతుకున్న వాళ్ళు ఉండరా? ఏమన్నా మీరేమో ఎదవ వేసాడు అసలువా? మీ దగ్గర మీది వేసాడు కూడా మా దగ్గర ఉన్నాయి, అంతా ఉన్నాయి, అన్ని పేపర్లు ఉన్నాయి. ఎవడోడు ఏమే చేస్తాడు, ఎవడోడు ఎక్కడెక్కడ ఇది చేస్తాడని అన్ని తెలుసు, కానీ అది అవసరం లేదు. అది నీ యొక్క వృత్తి అనుకో, నీ చేసే ఎదవ పని అనుకున్నాం. ఈయన జర్నలిస్ట్ మీదే మాట్లాడే దమ్ము ఉంది, కాకపోతే ఆయన ఒక మాట అన్నాడు, తిట్టేవాడు కూడా నా కులస్తుడే, నా వర్గానికి సంబంధించినే, వాడు తిడతలేడు, వాడు వెనుక ఉండి ఎవడో తిట్టిస్తున్నాడు, వాడు తిడుతుంది కాబట్టి నేను ఆయన క్షమిస్తా. చూడు ఎంత గొప్పగా ఆలోచించుడు. ఆ జ్ఞానంతో బతకండి రా బాబు, ఆ జ్ఞానంతో బతకండి. మీ ఛానల్ పెట్టుకోవాలని చెప్పేది ఏదో నేను ఫేమస్ అయిపోతా, ఇది పొద్దున్నేస్తే తీర్మానం మన కూర్చోబడితే అవుది. ఒక విధంగా తెలియకుండా మిమ్మల్ని జాతున్నట్టే, ఎందుకంటే ఆయన పేరు వాడుకుంటారు కాబట్టి మీరు జాతున్నట్టే. మళ్ళీ ఇంకొక డౌట్ వస్తుంది మీకు ఏమైనా, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయన కూడా విమర్శించండి కదా,
ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీ అనుకోవచ్చు. ఎస్, గవర్నమెంట్ అన్నాడు. మీకు ధైర్యం ఉంటే ఈ గవర్నమెంట్ ఇచ్చిన హామీలని నెరవేరుస్తారన్నప్పుడు ఏదన్నా ఉన్నప్పుడు వెనకబడేటప్పుడు దాన్ని అడగండి, దాన్ని ప్రజలలోకి తీసుకుని ప్రయత్నం చేయండి. మంచిని మంచిని చూపెట్టడానికి చెడు చూపెట్టాడు. ఏ ప్రభుత్వం అన్ని చేయదు, ఏ ప్రభుత్వం అన్ని చేయకుండా ఉండదు. వాళ్ళు చేస్తున్న పనిని తన మేనిఫెస్టోలో పెట్టుకున్న ఒక హామీలని నెరవేర్చినప్పుడు దాన్ని తీయండి బయటికి. న్యూస్ దొరకలేదా మీకేమన్నా? బయట సమస్యలతో ఎంత కొట్లాడుతారో తెలియదా? విద్య కోసం, వైద్య కోసం రైతులు ఎన్నో బాధలు పడుతున్నారు. వీటినే చేయండి. తీర్మాన్ మనల్ని వాడుకుంటే నువ్వు ఫోటోగా ఫేమస్ అవుతుండొచ్చు, కానీ మీరు ఎవరెవరు సంఖ కింద దాడేది, ఎవరెవరి దగ్గర తినేది, ఎవరెవరు తాగేది తెలియదనుకుంటున్నారా బాబు? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, నేను నీతిగా బతున్నా, అసలు నేను నీతిగా బతున్నాను చెప్పండి. చెప్పే దమ్ము ధైర్యం ఒక ఉన్నదా? లేదు. అడగడం పోయేసి ఏదో అదే ఇదే మాటలు రాజకీయ నాయకుల మీద ప్రవర్తించని తోలు తిరగలు చేస్తారు మిమ్మల్ని. మీ మనుగడ కూడా ఉండలేరు. ఎందుకంటే మీకు మాట్లాడే విధానం తెలియదు కాబట్టి, అడిగే విధానం తెలియదు, ప్రశ్నించే విధానం తెలియదు. ఒక ఎదవ ఛానల్ పెట్టుకొని ఒక ఎదవ చేసి వేసుకుంటా తోడి చెల్లిస్తారు. మీరు 60 మీరు మిమ్మల్ని విమర్శించేది చేస్. రేపు ఆయన రాజకీయంగా వెళ్ళిపోయాడు కదా, రాజకీయంగా పోతే రేపు ఆయన గవర్నమెంట్ వస్తే ఆయన అనుకున్న పనులు ఆయన చెప్తే ఆయన విమర్శిస్తాం, ఆయన ప్రశ్నిస్తాం. వ్యక్తిగతాల విషయం మీకు ఎందుకు రాబాయి? వ్యక్తిగతాల ఆయన ఉన్నది పర్సనల్, మీకెందుకని? ఏ జనాలు చూస్తున్నారు కానీ కాదు, జనాలు చూస్తున్నారు ఎందుకంటే కొంచెం ఒక ఎంటర్టైన్మెంట్గా చూసుకుంటారు. మిమ్మల్ని ఒక జర్నలిస్ట్గా చూడరు, ఇది ఒక ఆనందపడుతున్నాడు అని. ఆ ఆనందపరచడానికి ఎన్నో విధాలుగా మీరు ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీరు అక్కడనే ఉంటారు. రాజకీయ నాయకులు వాళ్ళు ఓటు తిట్టుకుంటే మనం కూడా తిట్టుకుని నడుస్తాం, కానీ వాది ప్రజా పరిపాలన కోసం ఆరాటపడుతున్నారు. లోపల ఏమైనా ఫంక్షన్లు అయితే అంత మంచి కలిసిమెలిసి ఉంటారు. గమనించి ఒక మాట ఏమంటారు వాళ్ళు? ఏదైనా ఫంక్షన్ ఇద్దరు రాజకీయ నాయకులు ఎదురుపడ్డప్పుడు, అసెంబ్లీలో శత్రువులాగా ఉన్న వాళ్ళు ఫంక్షన్లో ఎదురుపడ్డప్పుడు అంటారు, నాకు ఇతను మంచి మిత్రుడే, వ్యక్తిగతంగా చాలా నాకు ఆత్మీయుడు, నాకు మంచి మిత్రుడే, రాజకీయంగానే మీ శత్రువులు అంటారు. గాగంత సోయి లేకుండా ఎందుకు బతుర్రా భయ్ మీరు? ఎందుకు మీ ఛానల్, ఎందుకు మీ బతుకులు? గుర్తుపెట్టుకోండి, ఈ తీర్మానం అనేవి కాదు, చాలా మంది కొంతమంది జర్నలిస్ట్ మీద విమర్శిస్తున్నారు. ఏ జర్నలిస్ట్ మీద విమర్శిస్తే బాగుండదు, అది పద్ధతి కూడా కాదు. దాని తర్వాత ఉండే పరిణామాలు చాలా ఇదిగా ఉంటాయి. మీరు అనుకుంటారేమో ఏదంటే ఎవడేమి ఇదైతే అనుకుంటాం, కానీ ఎవరు ఎక్కడ ఏది బుద్ధి చెప్పాలని చెప్తారో ఆ జాగ్రత్త ఉండడం నేర్చుకోరి, మాట్లాడే విధానం నేర్చుకోరి. ఫస్ట్ మాట్లాడే విధానం నేర్చుకోరి. అంటే పబ్లిక్ అప్పుడు ఛానల్ ముందుగా చెప్పండి, తీర్మాన్ మల్లన్న లేకపోతే నా బతుకు లేదు, నా కుటుంబం లేదు, నా జీవన ఉపాధి లేదు, ఆయన పేరు చెప్పుకొని నేను బతుకుంటున్నా, అడక తింటున్నా అని చెప్పండి. సరే పర్లేదు అని చెప్పేసి మాలాంటి జర్నలిస్టు సరే వద్దులే, మనకి ఏదో బతకని అంటాం. మనోడేగా, మన తెలంగాణ మన బిడ్డ గారు బతకండి. అడగటోని అడగడానికి రాదు, ఏమని పడితే అన్ని అడగడం. సిగ్గుమాలిన పని చేయకండి, జర్నలిజానికి ఒక చెడ్డ పేరు చేయకండి. ఆ వేదికని జర్నలిజాన్ని ఇచ్చిన వేదికగా ఒక ప్లాట్ఫారం పెట్టుకోకండి. మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాము, మీరు నలుగురిని ప్రజల్ని ఆనందపరుస్తున్నాం అని చెప్పుకోండి మీ ఛానల్లో. కానీ పిచ్చిగా చేస్తే మాత్రం తోలు తిరగలవుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి, ప్రజలకు ఉపయోగపడే పని చేయండి. ఏ గవర్నమెంట్ అయితే మనకు హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోతుందో, ఏవైతే బడ్జెట్ కేటాయిస్తుందో ఆ బడ్జెట్ ఎక్కడ పోతుందో అడగడం నేర్చుకోండి, ప్రశ్నించడం నేర్చుకోండి. విమర్శలకు గురి చేయొద్దు, విమర్శలకు పోకండి. నేను ఒక
నేను మంచి కోరి చెప్తున్నాను. సరే ఇక్కడ నేను కొన్ని పదాలు యూజ్ చేసినట్టు కూడా మీకు బాధ అనిపించవచ్చు, కానీ ఎదుటోడు కూడా అంతే బాధ అనిపిస్తుంది అనే విషయం మాత్రం మర్చిపోకండి.